విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక అనుమానం కలుగుతూ ఉంది. రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల వేడి, ఈ పరిస్థితి అంతా చూస్తుంటే రెండు అనుమానాలు కలుగుతున్నాయి. పొత్తుల కోసం పెట్టుకున్నటువంటి కూటమా, పేద ప్రజల ప్రాణాలు తీయాలని పెట్టుకున్నటువంటి కసాయి కూటమా. ఈ కూటమి ఏ కూటమి? ఇది ఎన్నికల కోసం పెట్టుకున్న కూటమి కాదు, ఒక కసాయి కూటమి. పేద ప్రజలకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలని, విద్యార్థులు చదువుకోవాలని, మహిళలు గౌరవంగా తిరగాలని, రైతన్నలు దేశానికి వెన్నుముక్క అయితే ఆ రైతన్నలకు వెన్నుముక్కగా మనం ఉండాలని, తుఫానుల్లోని పంట నష్టంలోని ఇబ్బంది పడుతున్నటువంటి అందరికీ కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లుగా నిర్విరామంగా నిరాటంకంగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ సారథ్యం వహించి నడుపుతున్నటువంటి కార్యక్రమాల్ని, డబ్బులు ఉన్నప్పటికీ, బ్యాంకు ఖాతాల వివరాలు ఉన్నప్పటికీ కేవలం తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా వాళ్ళ తాబేదారులు తొత్తులు ఇస్తున్నటువంటి కంప్లైంట్లు తలొగ్గి ఈసీ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఆపింది అనంటే ఒక రకమైనటువంటి అనుమానం కలుగుతుంది. ఈసీ ఏమన్నా కూటమి ట్రాప్ లో పడిందా? ఈసీ ఏమన్నా కూటమికి భయపడుతుందా? ఈసీ ఈరోజు కూటమి తానా అంటే తందానా అంటుందా? ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇటువంటి అనుమానాలు కలగడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. ఈసీ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా ఈసీ గారు, మీరు దిక్సూచిలా ఉండాలి తప్ప దిక్కుమాల నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండకూడదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఎందుకంటే గతంలో ఇదే ఈసీ ఉంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పసుపు కుంకుమాన దిక్కుమాల కార్యక్రమాన్ని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు ఉన్న ఈసీ ఎందుకు ఆపలేదు? అప్పుడున్నటువంటి ఈసీ నిబంధనలకి ఇప్పుడున్నటువంటి ఈసీ నిబంధనలకి కొత్తదనం ఏమొచ్చింది? మీకేమైనా భయం వచ్చిందా అని అడుగుతున్నాను ఈసీని. గతంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. పేద ప్రజలకు ఇచ్చే రూపాయలు ఆపాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయలేదు. పసుపు కుంకుమ ఇస్తే ఇచ్చుకోనివ్వండి, ప్రజలకు నేనున్నాను, నా మీద నమ్మకం ప్రజలకు ఉందని చెప్పి బేషరతుగా ఏ రోజు ఏ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ పసుపు కుంకుమలు ఇచ్చుకున్నారు. మరి ఈ రోజు విద్యార్థులకు ఇస్తున్నటువంటి డబ్బు కానీ, రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కానీ, మహిళలకు ఇచ్చే ఇది కానీ ఎందుకు ఇన్ని రకాలుగా అడ్డుకుంటున్నారు? ఒకటే గమనించమని కోరుతున్నా ప్రజల్ని. వాళ్ళకు అధికారం రానే లేదు. అప్పుడే ప్రజలు నోటికాడ కూడును లాక్కుంటున్నారే. రేపు పొరపాటున అధికారం రావడం దేవుడెరుగు. మీరు ఒక్క ఓటు వేసినా అది ప్రజలు ఉరేసుకునే పరిస్థితి అవుతుంది. అంత కసాయి వాళ్ళు తయారయ్యారు. ఓ పక్క వాలంటీర్ వ్యవస్థ నాశనం చేశారు. ఈ రోజు సుమారు 40 మంది ప్రాణాలకు పోవటానికి కారకులు ఎవరు? ఆ చావులకు బాధ్యత గౌరవ ఈసీ తీసుకుంటుందా? లేదా చంద్రబాబు నాయుడు వహిస్తాడా? మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ ముందుకు వస్తాడా? లేదా మేము పెద్దని చెప్పు తిరిగే బీజేపీ వాళ్ళ బాధ్యత తీసుకుంటారా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎవరిది బాధ్యత? 40 ప్రాణాలని గాల్లో కలిపేశారే. ఇంత దుర్మార్గం మీకు అవసరమా? ఇంత అన్యాయం మీకు అవసరమా? మీకు మానవత్వం లేదా? మీకు ఇంట్లో కుటుంబ సభ్యులు లేరా? మీ ఇంట్లో నాన్నమ్మో, తాతయ్యో, తమ్ముడో, అక్కో, చెల్లో, అమ్మో, అన్నో లేరా? వాళ్ళవే ప్రాణాలా? మిగతా పేద ప్రజలు ప్రాణాలు కాదా? మానవత్వంతో ఆలోచించమని అడుగుతున్నా. పోయినటువంటి ప్రతి ప్రాణానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుడు, పేదవాడు కూడా సమాధానం ధీటైన స్థాయిలో చెప్పాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈసీ ఈ యొక్క నిర్ణయాన్ని మరొకసారి పునరాలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అనకాపల్లి వారికి చెప్తున్నాను. మన అనకాపల్లి జిల్లాలో ఏ పార్టీ అయితే కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ స్థానికుడికి ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చదువుకుని రేపు తన ఆఖరి శ్వాస వరకు అనకాపల్లి జిల్లాలోనే ఉండేటటువంటి వ్యక్తికి మేము ఎంపీ సీట్ ఇచ్చాం. బీజేపీ పార్టీకి, తెలుగుదేశానికి, జనసేనకి మీ బతుకు చెడా? మీకు ఒక్క స్థానికుడు లేడా? అంటే మీ పార్టీ జెండా మోయడానికి స్థానికుడు కావాలా? మీ పార్టీ ఫ్లెక్సీలు కట్టడానికి స్థానికుడు కావాలా? బ్యానర్లు కట్టడానికి స్థానికుడు కావాలా? లారీల్లో జనాలను తోలడానికి స్థానికుడు కావాలా? కానీ సింహాసనం ఎక్కి ఊరేగడానికి అక్కడెక్కడో కడపోటు తీసుకొచ్చారు. సిగ్గుందా మీకు కొంచెమైనా? ఈ స్థానిక బీజేపీ నాయకులు నోర్లు మూసుకుని కూర్చున్న చేతగాని వ్యక్తులు, ఈ స్థానిక టీడీపీ నాయకులు చేతకాని దద్దమ్మలు, ఈ స్థానిక జనసేన నాయకులు ఎందుకు నోర్లు మూసుకున్నారు? మీరందరూ చేతగాని వాళ్ళు. సీఎం రమేష్ ఒక్కడే పోటీగాడు పెద్దవాళ్ళు తెరా ఇక్కడ రావడానికి. గమనించమని కోరుతున్నా. ఈ స్థానికేతరులు అనేటువంటి వాళ్ళు ఒక స్లో పాయిజన్ లాంటి వాళ్ళు.
మెల్లమెల్లగా ప్రాంతాల్లోకి వస్తూ ఉంటారు. ప్రాంతాల్లోకి వస్తూనే మన పరిసరాలను చెడగొడుతున్నారు, మన కల్చర్ని చెడగొడుతున్నారు, మన యొక్క సమాజాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. అనకాపల్లిలో నేను ఎప్పుడూ చూడలా. అనకాపల్లిలో ఈ విధమైన విష సంస్కృతి, ఈ డబ్బుల సంస్కృతి, ఈ దాడుల సంస్కృతి, ఈ డ్రోన్లు ఏంటి, ఈ రెక్కీలేంటి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నువ్వు నామినేషన్ వేసి పట్టమని 4 రోజులు కాలేదు, వీరంగా వాడుతున్నాడు సీఎం రమేష్. పొరపాటున ఏమైనా అధికారం ఇస్తే మనం బతికిస్తాడా? కాబట్టి అనకాపల్లి ప్రజలందరూ కూడా ఆలోచించమని కోరుతున్నారు.